రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతికి 8,000 కోట్ల నిధులు ఇచ్చేందుకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఇక ప్రపంచ బ్యాంక్ ఆమోదం లాంఛనం కానుంది. ఈ మేరకు తొలి విడతగా జనవరిలో 3,750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం నిధులు అందగానే పనులను పరుగులు పెట్టించేందుకు సర్వం సిద్ధం చేసింది. రాజధాని అమరావతికి పట్టిన వైసీపీ గ్రహణం వీడిన తర్వాత సమస్యలన్నింటినీ పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం చకచకా నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15,000 కోట్ల నిధులు సాధించింది. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, ప్రపంచ బ్యాంకు కలిపి అమరావతికి 15,000 కోట్లు నిధులు ఇవ్వనున్నాయి. ఈ మేరకు 8,000 కోట్ల రూపాయలిచ్చేందుకు ఏడీబీ బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈ నెల 19న జరిగే సమావేశంలో ప్రపంచ బ్యాంకు కూడా పచ్చజెండా ఊపనుంది. ఇదంతా పూర్తి కాగానే నూతన సంవత్సరంలో తొలి విడత కింద 25% నిధులు రాష్ట్రానికి అందనున్నాయి. అంటే 3,750 కోట్లు నిధులు అందుబాటులోకి వస్తాయని సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. The Asian Development Bank in their board meeting has cleared our loans, 15,000 crores. And on the 19th, the World Bank board meeting, sir. They will also clear. So 15,000 crore loan will be coming, sir. And the agreement is that, sir, 25% of the loan we will be able to draw as an advance, sir. That means in the month of January itself, 3,750 crores we will be having on hand, so that all the works will be able to kickstart the works, sir. సమ్మిళిత స్థిరమైన రాజధాని అభివృద్ధి పేరుతో అమరావతికి ఏడీబీ రుణం మంజూరు చేస్తోంది. గత బడ్జెట్లో ఈ రుణ మంజూరుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ చర్చలు జరిపాయి. కేంద్ర ఆర్థిక శాఖ సిఆర్డీఏ సుదీర్ఘ కసరత్తు తర్వాత నిధుల విడుదలకు సమ్మతి లభించింది. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో రాజధాని ప్రాంతంలో పెరిగిన కంప చెట్లను జంగిల్ క్లియరెన్స్ పేరుతో ప్రభుత్వం ఎప్పటికే శుభ్రం చేయించింది. అలాగే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భారీ భవంతుల నిర్మాణ పటిష్టతపై నిపుణులతో క్షేత్ర పరిశీలన చేయించింది. ఆ నిర్మాణాలకు ఎలాంటి ఢోకా లేదని నిపుణులు స్పష్టం చేయడంతో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్ట్రక్చర్స్ ఆల్సో బికాజ్ ఆల్మోస్ట్ 5 years ఎవరు పట్టించుకోకపోవడం వల్ల చాలా చోట్ల స్ట్రక్చర్స్ ఆల్సో హ్యాడ్ a kind of damage which was being visible and all. And the entire demobilization has happened. Buildings ఎట్లా ట్రీట్ చేయాలి, రోడ్స్ ఎట్లా చేయాలి, ఇప్పుడు వేసిన పైప్ లైన్స్ ఎట్లా చూసుకోవాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, అండర్ వాటర్ ఉన్న వాటిని ఎలా టెస్ట్ చేయాలి అన్ని చేసి they have given us a road map, sir, and we are hopeful that everything we will be able to kickstart immediately, sir. That is the status. Skill gap ఏదైతే ఉందో అమరావతిలో కన్స్ట్రక్షన్ ఆల్సో that can be taken care. That is what we request from all the collectors, sir. ఏడీబీ, ప్రపంచ బ్యాంకు నిధులకు తోడు హడ్కో రుణం కూడా రాజధానికి అందనుంది. ఈ నిధులతో వచ్చే 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులను కొలిక్కి తేవాలని ప్రభుత్వం సంకల్పం పెట్టుకుంది.